అరే చింటూ, ఓం శాంతి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన వస్త్రాలు నూతన ప్రపంచంలో తీసుకుంటాము అని మనకు అపారమైన సంతోషం ఉండాలి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, డ్రామాలోని ఏ రహస్యాన్ని అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి? ఈ డ్రామా పేను వలె చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది, టిక్ టిక్ అని జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఎవరు నటిస్తున్నారో అదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన రహస్యం. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోరో వారు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాములే అని అనుకుంటారు. అరే చింటూ, ఇప్పుడు ఇది రావణ రాజ్యమని ఎవరికీ తెలియదు. పతితంగా చేసింది రావణుడే. రామరాజ్యం కావాలని కూడా అంటారు, కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమని ఆత్మకు లోపల తెలుసు. ఇది భక్తి మార్గం. భక్తులు చాలా నాట్యాలు తమాషాలు చేస్తారు. వారికి ఖుషి కూడా ఉంటుంది, మళ్ళీ ఏడుస్తారు కూడా. భగవంతుని ప్రేమలో కన్నీరు కారుస్తారు, కానీ భగవంతుడు అంటే ఎవరో తెలియదు. ఎవరి ప్రేమలో కన్నీరు వస్తుందో వారిని గురించి తెలుసుకోవాలి కదా. చిత్రాల నుండి అయితే ఏమీ లభించదు. అయితే చాలా భక్తి చేస్తే సాక్షాత్కారము అవుతుంది. వారికి అదే గొప్ప సంతోషము. భగవంతుడు స్వయంగా వచ్చి తమ పరిచయము ఇస్తారు. నేను ఎవరో ఎలా ఉన్నానో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మీలో కూడా ఎవరైతే బాబా అని ఎవరు అంటున్నారో వారిలో కూడా ఎంతో కొంతమంది మాత్రమే పక్కాగా ఉన్నారు. కొంతమంది కచ్చాగానే ఉన్నారు. దేహాభిమానం తెగిపోవడమే కష్టం అనిపిస్తుంది. దేహీ అభిమానులుగా అవ్వాల్సి వస్తుంది. తండ్రి అంటున్నారు, మీరు ఆత్మలు, మీరు 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు ఆత్మకు 3వ నేత్రం లభించింది. ఆత్మ అర్థం చేసుకుంటూ ఉంది. పిల్లలైన మీకు ఈ సృష్టి చక్ర జ్ఞానం అంతటిని తండ్రి ఇస్తున్నారు. తండ్రి జ్ఞాన సాగరులైనందున పిల్లలకు కూడా జ్ఞానం ఇస్తారు. 84 జన్మలు తీసుకునేది మీరేనా అని ఎవరైనా అడిగితే, మాలో కొంతమంది 84 జన్మలు, కొంతమంది 82 జన్మలు తీసుకుంటారు. చాలామంది 84 జన్మలు తీసుకుంటారు అని చెప్పండి. ప్రారంభంలో వచ్చేవారికి 84 జన్మలు ఉంటాయి. భగవంతుని పట్ల ఆకర్షణ అందరికీ కలగదు. అది మనసు పరిపక్వతను బట్టి ఉంటుంది. మంచి సంస్కారాలు ఉంటే కలుగుతుంది. దుష్ట సంస్కారాలు పోవాలంటే ఆధ్యాత్మిక సాధనలు మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే భగవంతుని పట్ల ప్రేమ ఏర్పడుతుంది అన్న బాబా చెప్తున్నారు. ఇప్పుడు తండ్రిని మనము స్మృతి చేయాలి. తండ్రి మనల్ని పావనంగా చేసేందుకు వచ్చారు. మనము తండ్రిని పతిత పావనులు అని అంటాము. మళ్ళీ నన్ను మర్చిపోయి గంగను పతిత పావని అని ఎందుకు అంటారు అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము కాబట్టి అవన్నీ వదిలేసాము. ఆ తండ్రి పతిత పావనులు అని మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణుడిని పతిత పావనిగా భావించి ఎప్పుడూ స్మృతి చేయము. కానీ భగవంతుడు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. సత్యయుగంలో ఉన్న కృష్ణుని ఆత్మ అనేక రూపాలను ధరిస్తూ ఇప్పుడు తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవుతుంది. శాస్త్రాలలో ఈ తప్పు రాసేశారు. ఈ తప్పు జరిగినప్పుడే నేనే వచ్చి తప్పు లేకుండా చేస్తాను కదా. ఈ తప్పులు కూడా డ్రామాలో ఉన్నాయి, మళ్ళీ జరుగుతాయి. ఇవి మీకు అర్థం చేయించాను. శివ భగవాను వాచ, భగవంతుడు అని ఆ శివుడినే అంటారు. భగవంతుడు ఒక్కరే. భక్తులు అందరికీ ఫలమును ఇచ్చేది ఒకే ఒక భగవంతుడే. వారిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ అంటుంది. లౌకిక తండ్రి ఇక్కడ ఉన్న ఆ తండ్రిని స్మృతి చేస్తారు. అందువలన ఆత్మకు 2 తండ్రులు ఉన్నారు. భక్తి మార్గంలో ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ ఉండనే ఉంది. ఆత్మలన్నిటికీ తమ తమ పాత్రలు లభించాయి. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్ర చేయాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ ఆ తండ్రే అర్థం చేయిస్తారు. మనము ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చాము అని కూడా అంటారు. ఇది ఒక నాటక రంగం. అందులో ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి అన్ని దీపాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను మనుషులు, దేవతలు అని అంటారు. ఎందుకంటే వీరు చాలా మంచి పని చేస్తారు, ప్రకాశమును ఇస్తాయి, ఎవరికి కష్టము కలిగించరు.
అరే చింటూ, ఓ ముక్తిదాత రండి అని అందరూ వారిని పిలుస్తారు. భారతదేశమే సత్యమైన తీర్థస్థానము. ఆ తండ్రి ఇక్కడికే వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు. అందుకే మనము భక్తి మార్గంలో వారికి పెద్ద పెద్ద మందిరాలు కట్టించాము. వజ్ర వైడూర్యాల మందిరాలను నిర్మిస్తారు. సోమనాథ మందిరము ఎంతో సుందరంగా తయారు చేస్తారు. ఇప్పుడు బాబా ఎక్కడ కూర్చుని ఉన్నారో చూడండి. పతిత శరీరంలో పతిత ప్రపంచంలో ఉన్నారు. వారిని మీరు మాత్రమే గుర్తించారు. మీరు బాబాకు సహాయకారులుగా అవుతారు. ఇతరులకు దారి చూపించేందుకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఇది నియమం. శ్రమ చేయమని తండ్రి చెప్తున్నారు. తండ్రిని వారసత్వమును స్మృతి చేయమని అందరికీ దారిని తెలపండి. 84 జన్మల చక్రము మన ముందే ఉంది. ఇది అందుల ముందు దర్పణం వంటిది కదా. ఈ డ్రామా ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతుంది. అయినా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. నా మందిరాన్ని దోచుకుంటే ఏదైనా చేస్తాను అని అనుకోరాదు. డ్రామాలో దోచుకునే తీరాలి. మళ్ళీ దోచుకుని తీసుకువెళ్తారు. పతితుల నుండి పావనంగా చేయమని తండ్రినే పిలుస్తాము. నీతో ఎవరు ఉండరు, ఉన్నట్టు నటిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, చివరికి నీతో నీవే ఉండాలి. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మనము ఎంతవరకు అర్హులుగా అయ్యాము అని మన నాడి మనమే చూసుకోవాలి. అర్హులుగా అయ్యి సేవకు రుజువునివ్వాలి. జ్ఞాన పరాకాష్ఠతో బంధనముక్తులుగా అవ్వాలి. ఒక్క తండ్రి మతమును అనుసరిస్తూ ఆంతరికములోని అవగుణాలను తొలగించుకోవాలి. దుఃఖము కలిగించే స్వభావాన్ని వదిలి సుఖమును ఇచ్చేవారిగా అవ్వాలి. జ్ఞానరత్నాలను దానము చేయాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మన్మనాభవ యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసే నష్టామోహ స్మృతి స్వరూప భవ. బంధనాలకు బీజము సంబంధం. తండ్రితో సర్వ సంబంధాలు జోడించుకున్నప్పుడు ఇక ఇతరులెవరితో అయినా మోహము ఎలా ఉంటుంది? సంబంధం లేకుండా మోహము ఉండదు. మోహము లేకుంటే బంధనం ఉండదు. బీజాన్ని సమాప్తం చేశారంటే బీజం లేకుండా వృక్షం ఎలా జన్మిస్తుంది? ఒకవేళ ఇప్పటి వరకు బంధనాలు ఉంటే దీని ద్వారా కొన్ని బంధనాలు తెంచేశారు, కొన్ని బంధనాలు జోడించారు అని రుజువవుతుంది. అందువలన మన్మనాభవ యొక్క విధి ద్వారా మానసిక బంధనాల నుండి కూడా ముక్తమై నష్టామోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు ఏం చేయాలి? బంధనాలు ఉన్నాయి, తెగిపోవడం లేదు అనే ఫిర్యాదులు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జీవితానికి శ్వాస, ఉమంగ, ఉత్సాహాలు. అందువలన ఇటువంటి పరిస్థితిలో కూడా ఉమంగ ఉత్సాహాల ప్రెషర్ తగ్గిపోరాదు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.